నోటి నుంచి మంచి మాటలు రావాలన్నా, విజయవంతమైన మాటలు రావాలన్నా, ఆశీర్వచనాలు రావాలన్నా కూడా హృదయం నిండిన దాన్ని బట్టి ఈ మాటలు వస్తాయంట. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును. మంచివాడు తన మంచి ధననిధి నుండి మంచి మాటలు తీసుకొస్తాడు, చెడ్డవాడు తన చెడ్డ నిధి నుండి చెడ్డ మాటలు, చెడ్డ వాక్కులు తీసుకొస్తాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. కాబట్టి ఇక్కడ నోరు అవుట్ చేసేటువంటి విషయాలు కూడా హృదయం తలంపులను ఆధీనం చేసుకునే ఉంటాయి. వాటి ఆధీనంలోనే ఈ మాటలు ఉంటాయి కనుక అందుకే కాపుదల అనేది హృదయ తలంపులకు దేవుడు పెట్టాల్సి ఉంది. అది మనం దేవునికి విన్నవించుకోవాల్సి ఉంది. అయితే మనకి ఇచ్చిన కృప ఏంటంటే, నూతన నిబంధన విశ్వాసులమైన మనం యేసుక్రీస్తునందు ఆ కృప పొందాం. యేసుక్రీస్తునందు ఆ కృప ఇవ్వబడింది. ఏమిటంటే, మనం కానీ ప్రతి విషయమును గురించి ఆయనకు మొర్రపెట్టి ఆయన విశ్వాస వాక్యం, వాగ్దాన వాక్యంతో మన హృదయాన్ని కానీ నింపుకోగలిగితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మన హృదయం యొక్కయు, తలంపుల యొక్కయు, ఆలోచనలకు అన్నిటి కూడా కాపుదలగా ఉంటుందట. అది మనకి ఇవ్వబడింది. మనం అడిగితే తప్పకుండా కాపు పెడతాడు. దేవా నా హృదయమును కాయి తండ్రి. అందుకే దేవదాసయ్య గారు అన్నాడు, ఇదిగో నా హృదయము నీ రాజకీయ సింహాసనం అగునట్లుగా తనువు నాది దిగో. పాటలు ఎక్కువ అవుతున్నాయిలే, పాట మీకు తెలుసు కదా, మీరే పాడేసుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పాడు అన్నమాట, ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను సింహాసనం లాగా. నా హృదయ సింహాసనం మీద ఆసీనుడవై నన్ను నేలు తండ్రి. పాపము నేలనీయొద్దు, నన్ను శాపము నేలనీయొద్దు, సైతాను నేలనీయొద్దు, వాడు నా హృదయాన్ని ప్రేరేపించొద్దు ప్రభువా. దయచేసి నన్ను నీ వశంలోకి తీసుకోనాయనా అని మనం ఆ కాపుదలను వేడుకోవాలి. దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. లేకపోతే తేడా పడతామండి. దేవుని మీద ఆనుకోకపోతే, దేవుని మీద ఆనందించకపోతే, ఆయన సమీపంగా ఉన్నాడని గుర్తించకపోతే, ప్రతి విషయానికి ఆయన వైపు చూడకపోతే, ఇస్కరియోతు యోధ ఆలోచనలు చెడిపోయినట్టు, అననీయ సప్పీర ఆలోచనలు సాతాను చెడగొట్టినట్టు మనల్ని కూడా చెడగొట్టి మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త. మనం దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నా పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టు, నా హృదయ ఆలోచనలకు, తలంపులకు కాపుదల పెట్టు ప్రభువా. అయ్యో నిజమే నాయన, నిజమే నాయన, నా హృదయం నుండి చెడ్డ మొలకలు వస్తున్నాయి ప్రభువా. చేదైన వేరు నాలో కనిపిస్తుంది ప్రభువా, అది కనపడదు. పెరిగివే తండ్రి, పెరిగివే తండ్రి, పెరిగివే తండ్రి. నన్ను శుద్ధిపరచు తండ్రి, నన్ను శుద్ధిపరచు తండ్రి. అయ్యా నీకే మొర పెట్టుకుంటున్నా, నీ మీదే ఆనుకుంటున్నా, నీ మీదే ఆధారపడుతున్నా, నీ పాదాలని ఆశ్రయిస్తున్నాను ప్రభువా. నీకు స్తుతి స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రమయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అందరూ ఈ అంశాన్ని గురించి ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి అప్పచెప్పండి. మన ఒంటికి, మన ఇంటికి, మన కలిగిన అంతటికి కాపుదల తర్వాత వాటికి ఎంత కాపుదల ఉన్నా మన హృదయ తలంపులకు కాపుదల లేకపోతే ప్రమాదంలో పడతాం. అందుకే దేవా, వీటన్నిటికంటే ముఖ్యంగా నా హృదయానికి కాపుదల పెట్టు తండ్రి, నా నోటికి కాపుదల పెట్టు తండ్రి, నా తలంపులకు కాపుదల పెట్టు తండ్రి. నా హృదయ ఆలోచనలు నీ వశంలోకి తీసుకున్నానా, నా హృదయ తలంపులు నీ వశంలోకి తీసుకున్నానా. అవన్నీ కూడా విశ్వాసపు సంబంధమైనవై ఉండాలి, ఆశీర్వాద సంబంధమై ఉండాలి, దీవెనకరమై ఉండాలి, విజయవంతమై ఉండాలి. అవి నీ మీద ఆనుకున్నవై ఉండాలి. నాథా, కనికరించు, కనికరించు. చక్కని విషయాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఈ పిచ్చి తలంపులు ఎన్నో నా మనసుని కకావికలం చేసి నాకు నెమ్మది లేకుండా చేస్తున్నా. ఈరోజు నాకు సిగ్గు వచ్చింది నాయన, బుద్ధి వచ్చింది నాయన. తేడా ఉంది ప్రభువా, నా హృదయంలోనే ఉంది, హృదయ ఆలోచనలో ఉంది. వాడు వేసే అగ్ని బాణాలు నా హృదయానికి తగులుతున్నాయి, అవి నన్ను కృంగదీస్తున్నాయి. వాటి రిజల్టే నేను చూస్తున్నాను ప్రభువా. ఇక నేను అలాగ ఉండకుండా నేను జయమును గూర్చి పాడునట్లు, జయమును గూర్చి మాట్లాడునట్లు, జయమును గూర్చి తలంపులు కలిగి ఉండునట్లు, అది కూడా నిన్ను బట్టి కలిగి ఉండునట్లు నన్ను అనుగ్రహించు ప్రభువా. నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ అందరము దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడదాం రండి, దేవునికి ప్రార్థిద్దాం రండి. మన పరిస్థితులను చక్కదిద్దబోతున్నాడు ఆయన, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. చీకటిగా ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి వెలిగించబోతున్నాడు ఆయన. నీ వైఫల్యాలను, ఓటములను విజయములుగా మార్చబోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు నీకు కీడుగా అనిపించినవన్నీ నీ కోసమే, కేవలం నీ కోసము, నీ వారి కోసం అవి మేలుగా మార్చబోతున్నాడు నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, విజయవంతమైన కార్యములు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించిన వారు ధన్యులు, విశ్వసించిన వారు ధన్యులు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. విజయ్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడగు దేవా నీకు స్తోత్రాలు. అందరూ లైవ్ లో ఉన్నాడు కూడా ప్రేయర్లో ఏకీభవించాలి. అందరూ ఏకీభవించాలి. నిలబెట్టిన మాతో నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. మా హృదయాలకు నాయనా నీ కాపుదల ఎంత గొప్పదో మాకు తెలియపరిచావు నాయనా. మేము నీ వాక్యముతో నింపబడాలని నాయనా, నీతో నింపబడాలని నాయనా, నీ సహవాసములో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ ప్రపంచంలో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దీవించు నాయనా. ఇదిగో నాయన మేము నీతో నింపబడితే ఇదిగో నీ దాసుని రోజు వాడుకుని అనేకులకు దీవెనకరంగా చేసినట్లుగా అనేక మంది దాసులను వాడుకుని వారు నీతో నింపబడిన వారు ప్రపంచాన్ని కూడా నీతో నింపారు నాయన. ఇదిగో మేము నీతో నింపబడాలయా అయ్యా. మా చుట్టూ ఉన్న వారిని కూడా నీతో నింపుకున్నట్టుకు నాయన మేము వారిని ప్రేరేపించాలి ప్రభువా. మా తలంపులన్నీ నీతోనే నింపబడాలి ప్రభువా. మా నాలుకను ప్రభువా నీ ఆధీనం అందించుకొని నీ మాటలే పలకాలి ప్రభువా. నీ మాటలే చెప్పాలి ప్రభువా. నిన్ను గురించిన వివరణ మేము ఇవ్వాలి ప్రభువా. నిన్ను గురించిన తలంపులతోనే మేము బ్రతకాలి ప్రభువా. మమ్మల్ని బలపరచు, 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 బలపరచు దేవా. ఇదిగో నాయన ఈ యొక్క దినమందు మమ్మల్ని ఇక్కడ చేర్చి మాతో మాట్లాడిన ఈ మాటలన్నీ మా హృదయపు అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళినట్లు సహాయం వచ్చేయండి నాయన. ఇవి ప్రతి దినము మేము నెవరు వేసుకున్నట్లు సహాయం వచ్చేయండి నాయన. వీటిలోనే మేము బ్రతుకున్నట్లు సహాయం వచ్చేయండి నాయన. మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు నాయన, మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు ప్రభువా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి పరిశుద్ధ ఆత్మ అభిషేకమును మా మీద కుమ్మరించి ఆత్మ చేత బలి నడిపించు నాయన. నీ మా హృదయాలను మా నోటిని నీ ఆధీనం అందించుకుని నాయన నీ ఆత్మ నడిపింపు క్రింద మేము వెళుతూ ప్రభువా. మరణము జయించి లేచిన జయ జీవితం ఇవ్వగలిగిన నీ యందు విశ్వాసముతో కొనసాగే కృపా భాగ్యమును దయచేయమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచు నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు చక్కటి మాటలను మనకు అందించి ఉన్నాడు. ఈ విషయాలను మన హృదయాల్లో ఎప్పుడు భద్రపరుచుకుంటూ ఆ మాటలను మనం నెవరు వేసుకుంటూ అలాగూ మనం విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా దేవుడు కృపానుగ్రహించును గాక. మీటింగ్స్ చాలా దగ్గరికి వచ్చేసాయి. ప్రార్థన చేయాలి, పరిచర్యలో సహకరించాలి. ఎవరికి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి దేవుని పని చాలా విస్తారంగా జరిగే పనిని దేవుడు ఇచ్చాడు మనకి. ఈ తడవ మునుపటి దినాల కంటే ఒక బలమైన కార్యాలను మనం విశ్వాసంతో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అంత నీరసంగా చెప్తున్నారు. గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. బలమైన కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడే దిగి వచ్చి తన మహిమను ప్రజలకు కనపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేకులు రక్షిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. మంచిది. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాసము సమాధానము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.